నేనొచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మన చెట్టుకి కాసిన బీరకాయ అండి ఒక్కటే. ఇదైనా నేను దాచిపెట్టా లీవ్స్ మధ్యలో. ఇంకా వీటినైతే నేను ఇప్పుడు కర్రీ వండుదామని అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్కి పులిహోర రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఏం వండాలో అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి తెచ్చుకోలేను, ఎందుకంటే స్కూటీ అయితే లేదు. ఇంకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు నా వల్ల కాదు. అందుకే ఇంకా మన చెట్టుకి బీరకాయ ఉంది కదా, దాన్ని కట్ చేసి ఒక 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి కర్రీ చేస్తున్నాను. మన చెట్టుది కదా, ఆర్గానిక్ బీరకాయ అనమాట. అసలు హార్వెస్ట్ చేస్తుంటే ఎంత హ్యాపీనెస్ వచ్చిందో తెలుసా. నిజంగా ఒక 10 మొక్కలు పెట్టుకున్నా బాగుండేది అనిపించింది. అంటే ఇవే కాదులేండి, దొండకాయలు, బెండకాయలు ఇలాగా. సో హార్వెస్ట్ చేస్తూ ఉంటే నాకు ఇందుకు తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అబ్బా నిజమో ఇది మన చెట్టుకాయ అనేసి. ఈ విత్తనాలు అయితే అత్తయ్య ఖాళీ టబ్లో పెట్టింది. అవి మొలకొచ్చాయి, రెండోసారి కాసాయి అనమాట. అసలు ఎక్కడ ఫ్రెండ్స్ కోతులు అసలు ఉండనివ్వట్లేదు, కోసేసుకుంటున్నాయి. చెప్పాను కదా దీన్ని నేను ప్రొటెక్ట్ చేశాను అనేసి. ఇంకా ఈ 2 రోజులలో మళ్ళీ మంకీస్ వస్తే ఎక్కడ పోతుందేమో అనేసి మళ్ళీ కూరగాయలు ఏం లేవు అనేసి ఈ 2 రీజన్ వల్ల దీన్ని ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. కర్రీ ఎలా చేసేదాన్ని షేర్ చేయలేదులే, కానీ మామూలుగా ఎప్పుడు బీరకాయ కర్రీ ఇలా చేసుకుంటాము అలాగే. వీడియోస్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్.